టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. పాయకరావుపేట, గాజువాక సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ముందుగా మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో పాయకరావుపేటకు వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు అక్కడ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి గాజువాక చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు సభలో ప్రజలను ఉద్దేశించి స్పీచ్ ఇస్తారు. ఇక చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. పాయకరావుపేట, గాజువాక సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ముందుగా మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో పాయకరావుపేటకు వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు అక్కడ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి గాజువాక చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు సభలో ప్రజలను ఉద్దేశించి స్పీచ్ ఇస్తారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ఈరోజు చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, పూర్తి సమాచారం ఏంటి ఈరోజు చంద్రబాబు పర్యటనకు సంబంధించి? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ సభ్యులు కావచ్చు, కూటమి సభ్యులు పోటీ చేస్తున్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విశాఖలో ఈ రోజు ఆయన పర్యటన ఖరారైంది. ఈ రోజు ఏదంటే అనకాపల్లి జిల్లా, ఇటు విశాఖ జిల్లా రెండింటిలో కూడా ఆయన పర్యటన ఉంది. మొదట పాయకరావుపేట అంటే మధ్యాహ్నం 2:10 నిమిషాలకు విశాఖ ఎయిర్పోర్ట్ కి గన్నవరం నుంచి నేరుగా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఇక్కడి నుంచి పాయకరావుపేట వెళ్ళి పాయకరావుపేట 3 నుంచి 4:30 వరకు పాయకరావుపేట సభలో పాల్గొంటారు. 4:30 తర్వాత అక్కడ బయలుదేరి తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ విశాఖ గాజువాకలో కూడా దీనిపైన ఆల్రెడీ గాజువాకలో 6 నుంచి 7:30 వరకు కూడా సభలో ఆయన పాల్గొనున్నారు. సో అలాగే దీని తర్వాత కూడా ఒక రోజు గ్యాప్ తర్వాత మళ్ళీ ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోనే మళ్ళీ తిరిగి అనకాపల్లి జిల్లాలో కూడా ఆయన పర్యటనలు అయితే ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ నేతల్ని పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయడంతో పాటుగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని, అన్యాయాన్ని ప్రజలకు చెప్పడంతో పాటు ఇప్పుడు ఏదైతే కూటమి గెలిస్తే రాష్ట్రంలో ఎలాంటి ప్రయోజనాలు చేకూరితే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది, సో రాష్ట్రానికి ఇప్పుడు కూటమి అవసరం ఎలా ఉంది, భవిష్యత్తులో మనం ఏం చేయబోతున్నాం, ఇలాంటి విషయాలన్నీ ఇటు నేతలతో పాటు ప్రజలకు చెప్పేందుకు ప్రతి నియోజకవర్గానికి కూడా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, కూటమి సభ్యులంతా వెళ్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు వెళ్ళేటువంటి 2 కూడా టీడీపీ సభ్యులే పోటీ చేస్తున్నటువంటి దీన్ని. సో ఆయన ఏం మాట్లాడతారు, ఏం చెప్పబోతారు అనేది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ప్రజలు కావచ్చు ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈ రోజు మాత్రం కేవలం 2 నియోజకవర్గాల్లో ఉన్నాయి. మళ్ళీ 16వ తేదీని అగైన్ మళ్ళీ విశాఖలోనే అటు చోడవరం అలాగే యలమంచిలి నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటన ఆల్రెడీ ఇప్పటికే ఖరారైంది.